ఆకలితోని హలమటిస్తున్నటువంటి అనేక మంది పేద పిల్లలకు మరియు ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే అధ్యక్ష మేము కూడా చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాం. మా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి సందర్భంలో మేము ఎప్పుడైనా కూడా హాస్టల్కి వెళ్ళమనంటే కడుపు నొస్తుందనో జ్వరం వస్తుందనో చెప్పేసేసి హాస్టల్ ఎగ్గొట్టుకొని ఇంట్లో పడుకునే వాళ్ళం. ఎందుకంటే హాస్టల్లో పెట్టినటువంటి అన్నం చూస్తే నిజంగానే మాకు జ్వరం వచ్చేది. ఆ రోజు పుచ్చిపోయిన బియ్యం, పురుగులతో కూడుకున్నటువంటి బువ్వ తినలేక మా బతుకులు ఇంతేనా అని చెప్పేసి చదువులు కూడా మానుకున్నటువంటి అనేక మంది మా తోటి సహచర విద్యార్థులను కూడా మేము చూసినటువంటి సందర్భంలో తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, తెలంగాణ వస్తే బడి పిల్లల పల్లెలలో పరమాన్నం వస్తుంది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ అంకురార్పణానికి ఆ శ్రీకారానికి తను కూడా హాస్టల్ జీవితాన్ని అనుభవించి మా బతుకులు ఇప్పుడున్నటువంటి తెలంగాణ పిల్లలకు విద్యార్థులకు ఉండద్దన్నటువంటి ఒక సంకల్పంతో సన్నబువ శ్రీకారాన్ని చుట్టినటువంటి మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వారిని ఈ సందర్భంగా ఒక మాట అంటే నా భావాన్ని వారికి తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ సన్నబువ పథకాన్ని పెట్టిన తర్వాత పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నటువంటి లెక్కలు కూడా పెరిగిందన్నటువంటి అనేకమైనటువంటి లెక్కలు కూడా విద్యాశాఖ మనకు అందించినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది అధ్యక్ష. దానికి మరొకసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకనంటే పాఠశాలలో పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ ఎదుగుదల కూడా అంతే ముఖ్యము. కాబట్టి దీని ద్వారా నేను మంత్రి గారికి ఒక ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, చాలామంది గ్రామాలలో అంగన్వాడీల ద్వారా కూడా మనము గర్భంతో ఉన్నటువంటి తల్లులతో పాటుగా 3 సంవత్సరాలు పుట్టి పెరిగినటువంటి చిన్న పిల్లలకు కూడా తల్లి ఒడిలో ఆడుకుంటున్నటువంటి పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం అన్నాన్ని అందిస్తున్నాం. పాఠశాలల్లో అయితే ఏ విధంగా అయితే ఈ సన్నబువ పథకాన్ని అమలు చేసినామో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా ఈ సన్నబువ పెట్టినట్టుంటే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి ఆశాభావాన్ని తెలియపరుస్తూ, మంత్రి గారు మరి అటువంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా ప్రభుత్వం తరపున అన్న విషయాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఇప్పటికిప్పుడే ఈరోజే చెప్పాలా, ఇక్కడనే చెప్పాలా అంటే అధ్యక్ష ఏం చేయగలుగుతామో అది చెప్తాం తప్ప అలవిగాని కోరికలు కోరి అదే పెద్ద అంశం అనుకుని మేము అనుకుంటామంటే అది ఎంతవరకు సమంజసమో ఒక నిమిషం వినాలండి, ఒప్పుకుండాలి. అది వాళ్ళే ఆలోచించుకోవాలి అధ్యక్ష.